మెగా హీరోల్లో ముగ్గురు మొనగాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఈ ముగ్గురు వేట ఆట బానే సాగుతోంది. కానీ ఆ తర్వాత ముగ్గురు పరిస్థితే బాగున్నట్టు లేదు. వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ ముగ్గురు 3 సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఎందుకు? టేకెలు గాంధీవధార అర్జున, గని ఇలా వరుసగా ఫ్లాప్లతో ఢీలా పడ్డ వరుణ్ తేజ్ ఏదో F3 యావరేజ్ హెడ్ తో సర్దుకుపోయాడు. కానీ F2, ఫిదా, గద్దలకొండ గణేష్ లాంటి హిట్లు లేక తిక్కమక్క పడుతున్నాడు. తన పెళ్లి తర్వాత అయినా సీన్ మారుతుందా అంటే కన్ఫ్యూజనే పెరిగింది. పెళ్లి తర్వాత మెగా ప్రిన్స్ ఆపరేషన్ వ్యాలంటైన్ తో దండెత్తబోతున్నాడన్నారు. ఈ నెల 24 నుంచి డిసెంబర్ వరకు, ఆ తర్వాత క్రిస్మస్ రేస్ నుంచి కూడా సినిమా పక్కకు తప్పుకుందంటున్నారు. రిలీజ్ డేట్ తేల్చలేక ఫిల్మ్ టీం కంగారు పడుతోందంటున్నారు. అయితే ఇంచుమించు ఇలాంటి సమస్య సాయి తేజ్ ఫేస్ చేస్తున్నాడట. విరూపాక్ష హిట్ అయిన బ్రో మాత్రం ఫ్లాప్ అవడంతో ఢీలా పడ్డ సాయి తేజ్ నెక్స్ట్ మూవీ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. తన హెల్త్ కండిషన్ బెటర్ అయ్యాక మూవీ చేయాలని బ్రేక్ తీసుకుంటున్నాడు. కానీ మధ్యలో మళ్ళీ సంపత్ నంది మూవీ చేయాలా వద్దా అంటూ మళ్ళీ బ్రేక్ తీసుకున్న తను యూటర్న్ తీసుకోవాలనుకుంటున్నాడట. ఈ విషయంలో వైష్ణవ్ తేజ్ ది మరో రకం ఇబ్బంది. ఉప్పినితో హిట్టు మెట్టెక్కాక వైష్ణవ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ముఖం చూడలేరు. కొండపొలం, రంగరంగ వైభవంగా ఇలా వరుసగా ఫ్లాప్లు ఫేస్ చేశాడు. అందుకే ఆదికేశవను పోటీ లేని టైంలో రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీం వాయిదా పద్ధతిని అనుసరిస్తోంది. ఆదికేశవ దసరా, దీపావళిని దాటి నవంబర్ 24కు చేరిందన్నారు. కానీ ఫిబ్రవరికి రిలీజ్ వాయిదా అనేస్తున్నారు. ఇలా వైష్ణవ్ తేజ్ సినిమా కూడా డైలమాలో పడినట్టు తెలుస్తోంది.